హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా ఇది అని ఆలోచిస్తున్నారా? సున్నుండలండి. పెద్ద మొత్తంలో సున్నుండలు అయితే ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. మా ఆడబడుచు వాళ్ళ కోడల సూడుదలు ఇవ్వడానికి అయితే తయారు చేస్తున్నాము. యాక్చువల్గా సున్నుండలకి 1 కేజీ మినప్పప్పు అయితే 1 కేజీ షుగర్ పౌడర్ అండి, అండ్ హాఫ్ కేజీ నెయ్యి అయితే పడుతుంది. ఒక పావు కేజీ రైస్ పౌడర్ అయితే పడుతుందండి. సున్నుండలకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మినప్పప్పు వేపడంలోనే ఉంటుందండి. మినప్పప్పుని చాలా జాగ్రత్తగా వేపాలి. మేము ఇక్కడ ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి కిందన ఫ్లోర్ మీద శుభ్రంగా క్లీన్ చేసి సున్నుండలు అయితే తయారు చేస్తున్నారు. నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. మరీ నెయ్యి ఎక్కువ వేసుకున్న కూడా సున్నుండలు అయితే రౌండ్గా రావు, పారిపోయినట్లుగా అయిపోతాయి. అందుకనే నెయ్యి అయితే కొద్దిగా వేసుకుని జాగ్రత్తగా అయితే కలుపుకుంటున్నాము. ఇదిగోండి, ఇలా అందరూ కలిపి సున్నుండలు చేసుకుంటే ఇంట్లో ఆ ఆనందమే వేరండి. ఇదిగోండి, ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 15 to 20 మినిట్స్ అయితే కలిపాము. అలా కలిపిన తర్వాత ఇదిగోండి, అంతా నెయ్యి అంతా శుభ్రంగా పట్టిన తర్వాత దాన్ని శుభ్రంగా మధ్యలో ఉండలవి లేకుండా చూసుకున్న తర్వాత ఇలా సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. మేము అరౌండ్ 4 kgs మినపప్పుకి అయితే చేసాము. మాకు అరౌండ్ ఈ సైజు ఉండలైతే ఒక 50 to 55 మధ్యలో వచ్చినట్టున్నాయండి. ఇంకొక విషయం మీరు గమనించాలండి, సున్నుండల పిండి ఆడించేటప్పుడు కొద్దిగా గరుగ్గా ఆడాలండి. అలా అయితేనే సున్నుండలు నోటికి అంటుకోకుండా అయితే ఉంటాయి. ఓవర్ నైట్ సున్నుండలన్నీ ఆరిన తర్వాత వాటిని అయితే ప్యాక్ చేసేస్తున్నాము. మరిన్ని విషయాల గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.